చెప్పేసి మా ఇంటి పక్కన ఉన్న చిన్న హాస్పిటల్ అంటే అందరికీ తెలుసు, కాకపోతే చిన్న హాస్పిటల్ తీసుకొని వెళ్ళాను అతని దగ్గరికి. అతను చెక్ చేశాడు ఫీవర్ ఎంత ఉందని. 104 ఫీవర్ ఉంది. 104 ఫీవర్ ఉన్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు ఇంటి దగ్గర? కొన్ని మంది పిల్లలకైతే ఇంత ఫీవర్కి ఫిట్స్ కూడా వచ్చేస్తుందని చెప్పాడు. నాకు అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. బుర్రంతా ఒకసారి బ్లాంక్ అయిపోయింది. ఏం చేయాలి? నిజంగా ఆ సిచ్యువేషన్ వస్తే ఏం చేస్తాం? ఏం చేయలేము. అసలు ఎటు పరిగెట్టాలో కూడా అర్థం కాదు. ఇంట్లో మనుషులు ఉండరు. నేను మా పాపే ఉంటాం. మా ఆయన నుంచి షాప్ దగ్గర ఉంటారు. ఎవరికి చెప్పాలి? ఎక్కడికి తీసుకెళ్ళాలి? నా బుర్రంతా ఒకసారి బ్లాంక్ అయిపోయింది. ఎలా అంటే ఇంక నాకు కాళ్ళు చేతులు ఆగలేదు, కన్నీళ్ళు ఆగలేదు, ఏం చేయాలో అర్థం కాలేదు. సరే అని చెప్పేసి అతను అన్నారు, టైఫాయిడ్ది రాయలేదమ్మా, అదొకటి రాస్తాను, అదొకటి చేయించండి అని చెప్పి టైఫాయిడ్కి రాశారు. అది చేయించాను టెస్ట్. కానీ ఒక సిరప్ ఇచ్చారండి, 70 రూపీస్ సిరప్. అనకూడదు కానీ వేసిన ఒక గంటకే తన బాడీ అంతా కూల్ అయిపోయింది. అసలు కళ్ళు తెరలేదు, మాట్లాడలేదు, ఒక ముద్ద తినలేదు, ఏమి చేయలేని పిల్ల అది వేసిన వెంటనే ఎంత చక్కగా లెగిసి కూర్చొని గ్రేప్స్ అన్నీ అడిగి మరీ తిన్నది తెలుసా. అంత పెద్ద హాస్పిటల్స్కి మేము ఎందుకు తీసుకొస్తామండి? మేమేం నమ్మకంతోనే కదా వెంటనే క్యూర్ చేస్తారు, బేబీని బేగా సేఫ్గా పెడతారనే కదా. డబ్బులు తినండి, మేము తినద్దని చెప్పట్లేదు. మీకు నచ్చిన అడ్డమాల టెస్టులన్నీ రాసేయండి, మేము చేయిస్తాం, ఓపిక్గా చేయిస్తాం. కానీ తీసుకెళ్ళిన వెంటనే కొంచెం త్వరగా నయమైపోయే విధంగా టాబ్లెట్స్ ఇవ్వాలి. కానీ మీరు అదే వాడమంటే ఎలాగా? పారాసెటమాల్ ఎక్కువగా వాడకూడదు, 5 రోజులకు మించి ఎక్కువగా వాడకూడదు. కావాలంటే మీరు గూగుల్ చేయండి. ఆ తర్వాత కాంబిఫ్లామ్ కూడా ఎక్కువగా వాడకూడదు, లివర్ పాడైపోతుంది పారాసెటమాల్ వల్ల, కాంబిఫ్లామ్ వల్ల. ఏం చేయాలో నాకు అర్థం కాదు. అతన్ని వాడమని చెప్పాడు, ఏం చెప్తాను? దయచేసి చెప్తున్నాను సార్, ఒకసారి బయటకు వచ్చి చూడండి. మీలాంటి పీడియాట్రిషియన్సే ఎంతమంది తెలుసా పిల్లల జీవితాలతో ఆడుకోగంటని చెప్పేసి ఎంతమంది పోరాడుతున్నారో, సిరప్స్ ఇలాగుంటున్నాయి, ఇవన్నీ తప్పు అనేసి. మీరు మనుషులే కదండి, మీ ఇంట్లో పిల్లలకైతే ఇలాగే చేసేస్తారా? ఆ అమ్మాయి అసలు కాళ్ళు చేతులు ఆడలేదు తెలుసు. నాకు ఎంత డల్ అయిపోయిందంటే, నా కూతుర్ని నేను 5 సంవత్సరాలు ఇప్పటికొచ్చి ఎప్పుడు ఇంత చూడలేదు. ఇంత ఫీవర్ రావడం తెలియదు నాకు, ఇలా ఏలబడిపోవడం నేను ఎప్పుడు చూడలేదు. ఇంతకు ముందు కూడా చాలా అయినాయి. ఒకసారి అయితే చెయ్యి బ్రేక్ అయింది, ఇవన్నీ అయ్యాయి, కానీ ఎప్పుడు నేను ఆడలేదు. ఫస్ట్ టైం తెలుసా. దయచేసి చెప్తున్నాను, పిల్లల ప్రాణాలతో ఆడుకోకండి. మీకు నచ్చినంత డబ్బు తినండి, కాకపోతే కరెక్ట్గా మెడిసిన్ ఇచ్చి పంపించండి. అవి ప్రాణాలు, చిన్న ప్రాణాలు, ఎంతసేపు అని తట్టుకోగలవు? మనలాగా తట్టుకోగలవు పెద్ద ప్రాణాలు అవి? తల్లిదండ్రులు అన్నవాళ్ళు పిల్లల మీద పంచ ప్రాణాలు పెట్టుకొని బతుకుతారు. అవి చిన్నోళ్ళన్నా పెద్దోళ్ళన్నా ఎవరన్నా ఒకటే. వాళ్ళకి ఏమేమి జరిగితే మేము అస్సలు తట్టుకోలేము. అలాగని చెప్పి మా ఎమోషన్స్ని, మా వీక్నెస్ని మీరు లాభాలు చేసుకోవాలని చూడకండి ప్లీజ్. చిన్న పిల్లలు దయచేసి.